హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్కిల్ టెస్ట్ కి సంబంధించి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాజాగా ఈ రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. 21/6/2026న షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 11 AM వరకు విజయవాడలో జరుగుతుంది. సో దీని డీటెయిల్స్ లోకి వెళ్తే రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM, అలాగే గేట్ క్లోజర్ టైం వచ్చేసి 9:45 AM. సో మీరందరూ కూడా 9:45 AM కంటే ముందే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళిపోండి. ఎందుకనంటే ఈవెన్ 1 minute లేట్ అయినా కూడా క్యాండిడేట్స్ ఎవరిని లోపలికైతే అలో చేయరు. కాబట్టి 9:45 AM కంటే ముందే వెళ్ళిపోండి. మనకి ఎగ్జామ్ అనేది 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అని తెలుసుకుందాం. 2 minutes మనకి మాక్ డిక్టేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఈ షార్ట్ అండ్ లిస్ట్ లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా సేమ్ ప్యాటర్న్, అలాగే ఒకటే షిఫ్ట్ లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, సేమ్ ఎగ్జామినేషన్ హాల్లో. సో 2 minutes మనకి మాక్ డిక్టేషన్ అయితే జరుగుతుంది. మనం ఎంత స్పీడ్ లో ఉన్నామో, మనం వాళ్ళు చెప్పే వర్డ్స్ క్యాచ్ అవుతున్నామా లేదా అని మనం రీచెక్ చేసుకోవడం కోసము 2 minutes మనకి మాక్ డిక్టేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో 2 minutes అయిపోయిన తర్వాత 4 minutes మనకి బ్రేక్ అయితే ఇస్తారు. సో 4 minutes బ్రేక్ మనం కొద్దిగా మన హ్యాండ్స్ అవి రిలాక్స్ అవ్వడానికి మనకి బ్రేక్ అయితే ఉంటుంది మధ్యలో. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 4 minutes రియల్ షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ 4 minutes లో మనము ఒక్కొక్క మినిట్ కి 150 వర్డ్స్ మనము పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. మనకి ఒక పెన్ను పేపర్ ఇస్తారు. సో దాని మీద మనము ఆ 4 minutes డిక్టేషన్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. మినిట్ కి 150 వర్డ్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో 150 వర్డ్స్ మనం రాస్తున్నామా రాయట్లేదా అనేది మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎవరు ఎంత స్పీడ్ గా రాస్తే ఈ ఎగ్జామ్ లో అంత మంచిది, అంత బాగా, అంటే ఎంత స్పీడ్ లో రాస్తే మనం అంత త్వరగా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట సెలెక్ట్ అవ్వడానికి. సో ఈ ఎగ్జామ్ 4 minutes డిక్టేషన్ అయిపోయిన తర్వాత, అంటే రియల్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 5 minutes బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. అదేంటి అంటే మనం 5 minutes, అంటే 4 minutes లో మనం ఎగ్జామ్ అయితే రాస్తాం కదా, వర్డ్స్ రాస్తాం కదా, ఆ వర్డ్స్ ని మళ్ళీ మనము ట్రాన్స్క్రిప్ట్ చేయాలన్నమాట. అంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్క్రిప్ట్ చేయాలి. ఇంగ్లీష్ మనకి సిస్టమ్ అనేది ఇస్తారనమాట. సో సిస్టమ్ మీద మనం ఏదైతే వర్డ్స్ రాసామో దాన్ని మనము టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంగ్లీష్ లో. సో దాన్ని టైప్ చేసిన తరువాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ గా మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. మన స్కిల్ ఎంత స్పీడ్ లో మనం రాస్తున్నాము, ఎంత టైం లో మనం ఫినిష్ చేస్తున్నాము అనేది కౌంట్ చేస్తారు. సో ఎగ్జామ్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది అని అంటే విజయవాడలో కానూరు విలేజ్ లో అయాన్ డిజిటల్ జోన్ అనేది ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉందన్నమాట. దాన్ని మనం వైజయంతి భవన్ అని కూడా పిలుస్తారు. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కి ముందే మీరు ఒక రోజు ముందే వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ క్లియర్ గా కన్ఫర్మ్ చేసుకుని, ఆ తర్వాత అంటే దూరం నుంచే వెళ్లే వాళ్ళు క్లియర్ గా కన్ఫర్మ్ చేసుకుని ఒక రోజు ముందే అప్డేట్ గా ఉండండి, అదే ఎగ్జామినేషన్ సెంటర్ అవునా కాదా అని. సో అప్పటికప్పుడు మళ్ళీ మనకి హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే విజయవాడలో జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ పేరు వచ్చేసి వైజయంతి భవన్ అయాన్ డిజిటల్ జోన్ అన్నమాట. సో ఇంకా కిందకు వస్తే మనకి ఎనెక్సర్ ఏ లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే మనకి ఎవరైతే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఎనెక్సర్ ఏ లో మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఎనెక్సర్ బి లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు క్వాలిఫై అవ్వని క్యాండిడేట్స్ డీటెయిల్స్ కూడా మనకి ఎనెక్సర్ బి లో ప్రొవైడ్ చేశారు. అసలు ఎందుకు క్వాలిఫై అవ్వలేదు ఏంటి అని వాళ్ళు మనకి రీజన్ తో సహా చెప్పారనమాట. ఈ లిస్ట్ మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళదన్నమాట. సో క్వాలిఫై అవ్వని వాళ్ళ యొక్క లిస్ట్ అయితే మనం చూద్దాం, రీజన్ కూడా చూద్దాం ఎందుకు క్వాలిఫై అవ్వలేదు. సో మీరందరూ చెక్ చేసుకోండి, మీ నేమ్ క్వాలిఫై అయిన లిస్ట్ లో ఉందా, క్వాలిఫై అవ్వని లిస్ట్ లో ఉందా చూడండి. క్వాలిఫై అవ్వని లిస్ట్ లో ఉంటే రీజన్ కూడా చెక్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక పర్సన్ ని క్వాలిఫై అవ్వని దాంట్లో ఒక పర్సన్ ని తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి రీజన్స్ మనకి వాళ్ళు ఏమేమి చెప్పారు. సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్, అంటే ప్రాపర్ గా సర్టిఫికేట్ లేదనమాట, అందుకనే వాళ్ళు రిజెక్ట్ చేశారు అప్లికేషన్ ని. అలాగే డిగ్రీ నాట్ కంప్లీట్, మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి.
కంప్లీట్ అయితేనే దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట క్వాలిఫై అయిన తర్వాత. సో క్వాలిఫై అవ్వలేదు అని అంటే అక్కడ మనకి డిగ్రీ ప్రాపర్ గా లేదు, అంటే కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా డిగ్రీ కంటిన్యూషన్ లో ఉన్నారు, కంప్లీట్ అయితే అవ్వలేదు అనమాట. ఇక్కడ ఇంకొక రీజన్ చూడండి, నో టెక్నికల్ క్వాలిఫికేషన్ అన్నమాట. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళకి ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, బట్ షార్ట్ అండ్ టైపిస్ట్ వీళ్ళకి ఏంటి అని అంటే స్పెషల్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ స్పెషల్ స్కిల్ టెస్ట్ కి స్పెషల్ సర్టిఫికేట్ అయితే కావాలి. మనకి గవర్నమెంట్ తరపున సర్టిఫికేట్ అయితే ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ మనకి ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఇక్కడ చూడండి చాలా మంది సర్టిఫికేట్ లేకుండా దీనికి ఎగ్జామ్ అప్లై చేశారు. సో అప్లై చేసినా కూడా ఏం యూజ్ లేకుండా పోయింది. ఫిల్టర్ లో మొత్తం పోయారనమాట. అంటే మొత్తం వాళ్ళని తీసే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా కిందకు వస్తే ఇక్కడ చూడండి, షార్ట్ అండ్ వాళ్ళకైతే స్కిల్ సర్టిఫికేట్ అయితే ఉంది, స్కిల్ సర్టిఫికేట్ అయితే ఉంది, కానీ వాళ్ళకి ఉన్న ఎలిజిబిలిటీ అంటే రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. మనకి నోటిఫికేషన్ లో 150 వర్డ్ పర్ మినిట్ రిక్వైర్మెంట్ అయితే ఇదనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 క్యాండిడేట్స్, ఈ 4, 5, 6 క్యాండిడేట్స్ కి కూడా ఓన్లీ 120 వర్డ్ పర్ మినిట్ స్కిల్లే ఉంది. మనకి కావాల్సింది 150 అనమాట. సో అది కూడా లేదు కాబట్టి వీళ్ళ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఓసీ క్యాండిడేట్స్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు కదా, బట్ అయినా సరే వాళ్ళు ట్రై చేశారు స్కోప్ ఏమైనా ఉంటుందా అనేసి, బట్ ఇక్కడ వాళ్ళ అప్లికేషన్స్ కూడా క్యాన్సిల్ అయితే చేశారనమాట. ఏజ్ కిందకి వస్తే వాళ్ళది ఏజ్ బార్ అయిపోయిందని చెప్పేసి. రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ ఎగ్జామ్ రాస్తున్నారు అని అంటే ఈ మంత్ ఎండ్ లోపే మనకి టైప్ ఎగ్జామ్ కూడా ఉండొచ్చు. సో టైప్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్కిల్ ని బాగా మెరుగుపరుచుకొని అప్డేటెడ్ గా ఉండండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనం చెప్పలేము. సో 21st షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ 22nd ఆర్ 23rd మేబీ మంత్ ఎండ్ లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు టైప్ కి సంబంధించి. సో కాబట్టి టైప్ చేసే వాళ్ళందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉండండి. అలాగే షార్ట్ అండ్ రాసే వాళ్ళు కూడా మీరు స్పీడ్ బాగా పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ త్వరగా మీ వరకు రావాలి అని అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.